వరుస ఫుడ్ పాయిజన్లు దేనికి సంకేతం అనుకోవాలి? హరీష్ రావు పోతే కూడా అడ్డుకుంటున్నారు ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకు ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉన్నప్పటికీ ఎందుకు ఇన్నిసార్లు ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి? సో దీనికి పులి స్టాప్ పెట్టే ఛాన్స్ లేదా రాష్ట్ర ప్రభుత్వం? నిన్న కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినట్టుంది. అంటే ఇప్పుడు కంబైన్డ్ మీన్స్ ఒక బల్క్ మీల్ ఏదైతే తయారు చేస్తారో వాటి విషయాల్లో కొంత ఎక్కడెక్కడ ఏమైనా కనుక జరిగితే తర్వాత మనం ఈ మధ్యన రేషన్కు మీన్స్ మెస్ ఛార్జీలు పెంచి ఇంకా క్వాలిటీని పెంచే ప్రయత్నం చేసినా జరుగుతున్న వాటి విషయాల్లో కల్తీనా లేకపోతే అక్కడ ఏమైనా అడల్ట్రేషన్కు వ్యవహరించే వ్యవస్థ ఏమైనా ఉందో వాటిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏమి నెగిటివ్గా అనే ఉద్దేశంతో కాకుండా దాన్ని ఒక పాజిటివ్ దృక్కోణంతోనే చూడాలి. విద్యార్థులు చనిపోకుండా చూడాలని అంటే వాళ్ళైతే సుప్రీంకోర్టు ఇచ్చిందైతే స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఈ సూసైడ్కి సంబంధించి అన్నది. ఇదేమో ఏది మనకు గురుకులాల్లో జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యేక దృష్టి ప్రభుత్వం పెడుతుంది డెఫినెట్గా. కాకపోతే వీళ్ళు చేసే రాజకీయం కొంచెం సెన్సిటైజ్ చేయడానికి చేసి అక్కడ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఏదున్నా దాన్ని మాత్రం మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు తాజాగా పాడి కౌశిక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే ఏమంటున్నది, ముఖ్యమంత్రి గారిని కొంత టార్గెట్ చేసి మాట్లాడారని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు మీరు? ఆ వ్యాఖ్యలు వినే ఉంటారు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేయకుండా ఎవరిని చేస్తారు? వాళ్ళు చేసేది చూసుకుంటారు కానీ ప్రజలు నమ్మేది మనం చూడాలి. కాబట్టి వాళ్ళంతా కొంచెం దిగజారి చేస్తున్న ప్రకటనల విషయంలో మేము కూడా అప్రమత్తంగానే ఉంటున్నాం. ఆ రెచ్చగొట్టే ధోరణి కూడా ప్రజలకు అవసరం లేదు. సో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళ గౌరవాలే తగ్గుతాయి తప్పితే మా ముఖ్యమంత్రికి వచ్చే నష్టం అయితే లేదు. ప్రత్యేకించి ప్రతి అంశంలో ప్రశ్న వస్తే సమాధానం చెప్పడం కాదు, పరిష్కరించే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆ కోణంలో వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ చేసుకొని గింజుకొని బూతులు మాట్లాడినా ఆవేశాలకు రెచ్చగొట్టినా కూడా ఇక్కడ రెచ్చిపోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. వాళ్ళు అడిగే దాంట్లో కనుక ప్రశ్న సహేతుకంగా ఉందనుకోండి, మనం ఎందుకు రెస్పాండ్ కావద్దు? ఇప్పుడు గురుకులాలకు సంబంధించే ఉంది, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు విద్యార్థుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, అవి తీసుకోవాలి. వాటి విషయంలో కేవలం ప్రచారానికే పరిమితం అవుతుంది కానీ ఒక కన్సిస్టెంట్ యాక్టివిజం లేదు వాళ్ళలో. ఆ రోజు మీడియా వార్త కొరకు వాడుతున్నారు తప్పితే లేకపోతే దాని నెక్స్ట్ ఇప్పుడు నేను మొన్న లైబ్రరీకే పోయినా వాళ్ళు నన్ను ఎంత ప్రేమపూర్వకంగా నిలదీసి ఒక రకంగా చెప్పాలంటే, అన్న మీలాంటి వాళ్ళు చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారు? మాకు మీరు ఉద్యమకారులు కాబట్టి మాకు నమ్మకం ఉంది, మీరు అడగాలి కదా, రేవంత్ అన్నకు కూడా మీరు దగ్గర కదా, మీరు చెప్పాలి కదా అని అంటే వాళ్లకు ఆ నిమిషంలో చెప్పేది కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అట్లా మేము సమస్య ఉన్న దగ్గర ఎక్కడైనా సరే దాన్ని పరిష్కారం ఎట్లా అనేది పంచాయతీ కొరకు ఏమున్నది, ఏదైనా చేయవచ్చు. మీరు అన్నట్టుగా ఇష్యూ చేయడానికి శల్య సారథ్యాలు చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడచ్చు. అది కౌశిక్ మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళిన వ్యక్తి. సో కాంగ్రెస్లో నాకు అన్నీ తెలుసు, మీతో కలిసి పని చేసినప్పుడు అన్నీ బయట పెడతా అనేటువంటి అంశము, వ్యక్తిగతంగా కొన్ని అంశాలు చెప్పడం, ఎట్లా దుబాయ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఎక్కడెక్కడ తిరిగి అన్నీ చెప్తానే అంశం, ఇది ఎందుకు వరుసగా వివాదాస్పదంగా కౌశిక్ రెడ్డి మారడాన్ని ఎట్లా చూస్తారు? ఎవరు వద్దంటారు? ఎవరైనా ఆయన చేయి పట్టుకొని ఆపుతుంటారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్టే అవి కూడా చెప్పొచ్చు కదా. కానీ వచ్చే వార్తల్ని బేస్ చేసి మనోడు మాట్లాడుతున్నది నాకు అర్థమైపోయింది కాబట్టి ఫెయిల్ అయ్యేది తనే. ఇంకా నవ్వు వస్తుంది తప్పితే రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వం అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, తనకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఆ హీరోయిన్ల ఫోన్ ట్యాపులు చేసిరనేసరికి ఇక్కడ హీరోయిన్లతో ఉన్నదని, ఫోన్ ట్యాప్ చేసిరంటే మా ఫోన్ ట్యాప్ చేసిందని, కాళేశ్వరం ఘోష్ కమిటీ వస్తుందంటే మీరు ఇప్పుడు అవినీతి చేస్తుండని, వీళ్ళు ఒక కౌంటర్ స్ట్రాటజీ, అది పీకే ఇస్తుండో మరి ఏకే ఇస్తుండో తెలియదు కానీ అదొక బలహీనమైన వాదనతో ఉన్నారు వాళ్ళు. సో ఐఎమ్ పిటీ అబౌట్ దట్ టైప్ ఆఫ్ కామెంట్స్. దాన్ని పెద్దగా నేను సీరియస్గా తీసుకోదలుచుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా తెలవడం కాదు, రేవంత్ రెడ్డి గారు ఏందో తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. సో అలాంటి విషయాలు ఒక ప్రాపగండా స్ట్రాటజీలో భాగంగా చేస్తున్నది కాబట్టి పెద్దగా సీరియస్గా మేము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.